37 ఎకరాల భూమిని క్వారీ లీజుకు తీసుకుని 70 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అచ్చం మైనింగ్ కంపెనీని వెంటనే నిలిపివేయాలని పెదగుడబ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై గరుగుబిల్లి మండల తహసీల్దార్ ఆధ్వర్యంలో పరిశీలనకు వచ్చిన జాయింట్ కమిషన్కి రైతులు వారి ఇబ్బందులను తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ మైనింగ్ అక్రమదారులు మొత్తం 36 చెరువుల తాలూకా గెడ్డలను కబ్జా చేశారని, దానివలన చెరువుల్లో నీరు లేక పంటల దిగుబడి తగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మైనింగ్ వలన రేగే దుమ్ము ధూళి వలన పంటలు పోవడమే కాకుండా 6 కిడ్నీ వ్యాధులతో మృతి చెందారని, మరో కొంతమంది ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. క్వారీ వద్దని గ్రామస్తులు ఎంత మొత్తుకుంటున్నా వినకుండా అధికారులు ఎలా పర్మిషన్లు ఇస్తారని గ్రామస్తులు మండిపడుతున్నారు. చింతవాణి చెరువు నుండి ఎన్నివాణి చెరువుకి వెళ్తుంది. ఇలాగ అన్ని చెరువులకి మొత్తం 36 చెరువులు ఈ గ్రామంలో ఉన్న ఈ 36 చెరువుల గడ్డల్ని పూర్తిగా కప్పి నాశనం చేశాడు. ఒకటి, రైతులు ప్రతి ఒక్క మా వచ్చిన పంటనే ఇప్పుడైనా మీరు వెళ్ళి పరిశీలన చేయండి. ఏ రైతుకి కూడా 20 బస్తాలు దిగుబడి ఎవరికి రాలేదు. అది కాకుండా ఈ గడ్డలు మొత్తం కజ్జా అయిపోయినాయి. చుట్టుపక్కల ఉన్న పంట తోటలు నాశనం అయిపోయినాయి. ఇది కాకుండా ఇప్పుడు ఈ చేస్తున్న ప్రతిదీ ఇల్లీగల్ పనే. ఏది కూడా డైరెక్ట్గా ఇప్పుడు ఇంచుమించు ఒక 100 ఎకరా ఆ నెల్లివాణి చెరువు ఒక 10 ఎకరాలు చెరువు ఉండేది, 12 ఎకరాల చెరువు ఉండేది. దాన్నేమో ఇతను ఒక 6 ఎకరాల వరకు కబ్జా చేశాడు. అలాగే ఈ గడ్డ డైరెక్ట్ గడ్డలు ఈ గడ్డలన్నీ కబ్జా చేశారు. ఈ కొండని ఇది గవర్నమెంట్లో ఎంత ఆయనకి లీజుకి ఇచ్చారో అది దాటిపోయి ఇక్కడ కొండ మీద ఇంచుమించు ఒక 100 ఎకరాలు సుమారు ఒక 100 ఎకరాల విస్తీర్ణంలో ఇష్టానుసారంగా ఇష్టారాజ్యంగా పామ్ ఆయిల్ వేసి పెంచుతున్నారు. అడిగిన వాళ్ళకి లేనిపోని కేసులు పెడుతున్నారు. తర్వాత మైనింగ్ వాళ్ళకి మేము జంజావతి కాలువ మీద వాళ్ళు ఇష్టానుసారంగా పెద్ద వాహనాలతో దాని మీద వెళ్తున్నారు. అలాగే తర్వాత నాగావళి మీద కూడాను, నాగావళి పక్కనే మాకు భూములు ఉన్నాయి. ఆ భూములకి ఈ పొల్యూషన్ ధూళి విపరీతంగా వెళ్ళిపోతుంటే వర్షానికి కోతకు వచ్చిన వాళ్ళటువంటి ఏడుపు గోళ్ళు మేము ఎలా కోస్తామండి, మీరు మాకు డబ్బులు ఇస్తున్నారు కానీ 100 ఇచ్చిన కూలి మీకు 1000 ఇచ్చిన మేము కొయ్యమండి, మేము రామండి అని పెట్టేశారు. ఆ పంట అలాగే పాడవుతుంది. ఇప్పటికి కూడా మీరు వెళ్ళి చూడవచ్చు. దయించి మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి పెద్దలు మా మామిడి తోటలలో నాశనం అవుతున్నాయి. మరి తర్వాత మా పక్క విలేజ్ ఒక ఎస్టీ విలేజ్ ఉంది. ఆ విలేజ్లో 6 కిడ్నీ వ్యాధులతో చచ్చిపోయారు. అది ఇప్పటికీ కూడా నా మనసుని కాల్చేస్తుంది. అది కాకుండా పెదగూడ విలేజ్లో కొంతమంది మా ఊరిలో అక్కానప్పలనాయుడు, ఇప్పుడు అధికారి లక్ష్మీనాయుడు, అలాగే మా ఊరిలో 10 మంది ఉన్నారు కిడ్నీ వ్యాధులతో, ఊపిరితిత్తు జబ్బులతో. ఈ జబ్బులకు కారణం ఈ మైనింగ్ వాడు. ఈ మైనింగ్ వచ్చి ఈ క్వారీ వచ్చి ఇప్పటికైనా మాకు ఆపండి. ఒక బొక్కి ట్రాక్టర్తో వచ్చి 3,000 రూపాయలు కూలి పని చేసుకున్నటువంటి ఒక కూలి చేసుకున్నవాడికి ఇచ్చినటువంటి ఈరోజు 3 కోట్లకైనా నా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు అనమాట. 300 కోట్లు. అయితే అప్పుడు వచ్చి బొక్కి ట్రాక్టర్తో నేను బతుకుతాను, మీ ఊరు వచ్చాను, నాకేదో ఈ కొండ మీద చిన్న ఆధారం ఇవ్వండి అని అప్పుడు మా పెద్దలకు చెప్పి ఒప్పించాడు. ఇప్పుడు అదే పెద్దలు వద్దంటే పెద్దలు మొత్తం మళ్ళీ రైతు గ్రామంలో ఒక సదస్సు పెట్టుకోను, ఒక సదస్సులో పబ్లిక్ హియరింగ్ పెట్టుకోను. ఆ పబ్లిక్ హియరింగ్లో అందరం కలిసి మాకు ఈ క్వారీ వద్దు. ఆ ప్రెసిడెంట్ కూడా వచ్చాడు. ఇప్పుడు ఎవడైతే ప్రెసిడెంట్ మళ్ళీ లోపరచుకోండో ఆ ప్రెసిడెంట్ కూడా అక్కడ ఉన్నాడు. ఆ ప్రెసిడెంట్, పెద్దలు, ఎంపీటీసీలు మేమందరం కలిపి వద్దు, మాకు చెయ్యొద్దు, మాకు ఈ గ్రామంలో ఈ క్వారీ వద్దు అని అన్నప్పుడు ఆగాలి కదా. ఆగకుండా ఎవడో వచ్చినటువంటి మైనింగ్ వాడు డిఈలు అందరూ వచ్చి ఎవడికి దోషిందో దోచుకుపోయి లాస్ట్కి గ్రామాన్ని నాశనం చేస్తున్నారు, మా పంటలు పాడు చేస్తున్నారు. మమ్మల్ని దయచేసి పూర్తిగా నాశనం చేయకుండా మీరు కాపాడుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.